సమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదాన శిబిరంలో యువకులతో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొనడం సంతోషంగా ఉందని డీసీపీ అన్నారు. ఇక రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చని, రక్తదాన కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సహకారం అవసరం. సమాజంలో ఒక 2-3% మాత్రమే సంఘ విద్రోహులు ఉంటారు. వాళ్ళే సమాజం పట్ల, ప్రజల పట్ల ద్రోహబుద్ధితో ఉంటారు. అట్లాంటి వాళ్ళని గుర్తించాల్సింది సమాజము. ఆ సమాజం మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో, ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని కోఆపరేట్ చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల యూనిట్ వారికి, రోటరీ క్లబ్ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రక్తదానం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రాణము, రక్తదానం అనేది ప్రాణరక్షణ. పోలీస్ ఎట్లయితే ప్రాణరక్షణ చేస్తున్నామో, ఒక యాక్సిడెంట్లోనూ ఆపరేషన్కో ఆ సంబంధిత గ్రూప్ బ్లడ్ అవసరమైతే మీరు ఇమీడియట్ ఇచ్చినట్లయితే, పోలీస్ ఏదైతే రక్షిస్తున్నారో మీరు కూడా ఒక ప్రాణాన్ని రక్షించినట్లే ఉంటుంది. ముఖ్యంగా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ జనరల్ కూడా రక్తదాతలు ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాము. ఎందుకంటే తలసేమియా, నికిల్ సెల్ వ్యాధి బాధితులు నేను చూశాను. దాదాపు 3-4 జిల్లాల నుంచి, మన సరౌండింగ్, ఈవెన్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా మన దగ్గరకు వచ్చి ప్రతి వారము, ప్రతి 15 రోజుల కోసము చిన్నారులు, పెద్దవాళ్ళు, ఈ రోగగ్రస్తులు బ్లడ్ చేంజ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పోలీస్ సోదరులకు, ఎవరైతే లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణ త్యాగం చేసినారో వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు.